లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. వాట్ల యొక్క కారణం ఏమిటి అనే దాన్ని పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇంకా తెలుసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళకి ప్రశ్నలుగానే మిగిలిపోయిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఎంత పెద్ద ఇప్పుడు ఏదో ఒక పని ఏదో ఒక విషయం ఉంది, దీనికి సంబంధించినటువంటి కారణం ఏమిటి అనేది తెలియనప్పుడు ప్రశ్నలుగానే ఏ ఏ విషయాలైతే మిగిలిపోయి ఉన్నాయో వాట్ల విషయాల్లోనూ సైంటిస్టులు అయినటువంటి వాళ్ళు ఏమంటున్నారు, దీని యొక్క కారణం ఏమిటి అనేదాన్ని ఇంకా మేము తెలుసుకోలేకపోయాము అని అంటారు తప్ప అసలు దీని కారణమే లేదు అని మాత్రం వాళ్ళు అనరు. ఏం కారణం లేకుండానే జరుగుతోంది అని ఎవరు అనరు. దీనికి కారణం ఏదో ఉంది, ఆ కారణం ఏమిటి అనేది ఇంతవరకు మేము ఇంకా తెలుసుకోలేకపోయాం, దాన్ని తెలుసుకునే విధంగా మేము ఇప్పుడు సంశోధనలు అన్నీ చేస్తూ ఉన్నాం అంటారు. అంటే ఏమిటి, అక్కడ కూడా ఇదే తీర్మానం, కారణం లేనిదే కార్యం ఉండదు అనేటటువంటి తీర్మానం. యథావిధ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో విధమైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నాడు, కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషికి? ఏదో ఒక కారణం నుంచే రావాలి. కారణం లేకుండా సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి అని మాత్రం ఒప్పుకోవడానికి వీలేదు. అలా ఒప్పుకుంటే శాస్త్రం సంగతి పక్కన పెట్టండి, లోకానికే విరుద్ధం అది. అంటే ఏమిటి, ఏ కారణం లేకుండా సుఖ దుఃఖాలు వస్తున్నాయంటే కారణం లేకుండా కార్యం వచ్చింది అని చెప్పినట్టు అవుతుంది. ఇది లోకానికే విరుద్ధం, శాస్త్రం వరకు అసలు అవసరమే లేదు, లోకానికే విరుద్ధం. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు మనిషికి వస్తున్నాయి అని అంటే వీటికి ఏదో కారణం ఉన్నది అని ఒప్పుకోవాల్సిందే. అలాగైతే మరి ఏమిటి కారణం అది చెప్పండి అని అంటే అది ఎవడు చెప్పగలడు? జీవితంలో మొదటి నుంచి చివరి వరకు వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని సుఖాలు వచ్చినాయి, ఈ ప్రత్యేకంగా ఒక్కొక్కదానికి ఏమిటి కారణం అనంతా ఎవడు చెప్పగలడు? ఎవరూ చెప్పలేరు. కొన్నిటికి కావాలంటే మనం చెప్పగలను, నేను అదేదో ఒకరోజు తప్పు చేశాను, దాని ఫలంగా ఇవాళ రోజు నాకు కష్టం వచ్చింది, అథవా ఫలానా రోజు ఎవరికో ఉపకారం చేశాను, అదే నాకు ఇవాళ రోజున ఇలా వచ్చింది అని కొన్నిటికి కావాలంటే కాస్త ఆలోచించి చెప్పగలం. కానీ ప్రతి ఒక్కదానికి ఇలా చెప్పండి చెబుతూ పోవాలి అని అంటే అది ఎవడి వల్ల అయ్యేటటువంటి ఎవడి వల్ల సాధ్యం కాదు. ఎంత గొప్ప మేధావి అయినా కూడా వాడి వల్ల ఇదంతా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి అలాగని అసలు కారణమే లేకుండా ఇవన్నీ వస్తున్నాయని కూడా మనం చెప్పలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అనంటే పూర్వజన్మకి వెళ్ళాల్సిందే. ఆ కారణాన్ని వెతుక్కుంటూ మనకి ఈ జన్మలో కారణం దొరకనప్పుడు, కారణం లేనిదే ఇది వచ్చింది అని చెప్పడానికి కూడా సాధ్యం కానప్పుడు ఏం చేయాలి? ఇంకొక జన్మకి వెళ్ళాల్సిందే. ఇంకో జన్మ, దాని వెనక ఇంకో జన్మ, దాని వెనకాల ఇంకో జన్మ, ఈ రకంగా అనేక జన్మలు ప్రతి ఒక్క ప్రాణికి ఈ ప్రపంచంలో అనివార్యం. కాబట్టి ఈ జన్మ మరణాత్మకమైనటువంటి సంసారం అనేది మనిషికి ఉండనే ఉన్నది. కాబట్టి కిందటి జన్మ తర్వాత జన్మ అనేవి కూడా ఉండనే ఉన్నాయి. అయితే దీని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది చెయ్యాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్రమైన ఉపాయం అనంటే అదే ధర్మాచరణ. ఈ ధర్మానుష్ఠానాన్ని క్రమంగా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే ఈ జన్మ మరణ సంసారానికి కారణమైనటువంటి ఆ అజ్ఞానం అనేది, ఆ దూరితం అనేది క్రమంగా క్షీణమవుతుంది. అది క్షీణమయ్యి ఆ మోక్ష మార్గాన్ని పొందేటటువంటి యోగ్యత మనకి లభిస్తుంది. కాబట్టి ఈ మార్గం ఇదంతా మనం చెయ్యాలి అనంటే ఈ శాస్త్రం యొక్క మన యొక్క సనాతన ధర్మ వాంగ్మయం మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నదో ఇది అత్యంత ఆవశ్యకం. దీన్ని అనుసరించి తద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ మనుష్య జన్మని సార్థకం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఈ వైదిక వాంగ్మయం అనేటటువంటిది మనకి ఎంతో అవసరం, ఎంతో ఆవశ్యకమైనటువంటిది. కాబట్టి ఆ సాహిత్యం, ఆ వాంగ్మయం ఇవన్నీ ఉండడం వల్లే ఇవాళ రోజున ఈ ప్రపంచంలో మన యొక్క ఈ భూమి మీద ఈ ధర్మం అనేది ప్రతిపాదితమై నిలబడి ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆచరణ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆవశ్యకం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించారు. ఇవాల్టి రోజున మన దేశంలో మనందరి యొక్క రక్తగతంగా ఈ సనాతన ధర్మం అనేది ఇంత దృఢంగా ఉంది అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే. శంకరాచార్యుల వారు అవతారం చేసి ఈ ధర్మాన్ని పునరుద్ధరించి అందరి యొక్క మనస్సుల్లో ఈ ధర్మానికి అభిముఖమైనటువంటి ఒక ప్రవృత్తిని, ఒక మార్పుని తీసుకొచ్చి అందరినీ కూడా అందరూ కూడా ఈ ధర్మ మార్గంలో వెళ్ళేట్టుగా చేసిన తర్వాత, ఈ రకంగా చేసి శంకరులు ధర్మ సంస్థాపన చేసిన తర్వాత ఎంతోమంది ఇంకా మహాపురుషులు మన దేశంలో అవతరించారు. వాళ్ళు కూడా ఈ ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేసి ఉన్నారు. కానీ శంకరాచార్యుల వారి ఈ ధర్మోద్ధరణ కనుక చేసి ఉండకపోతే
ఆ తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళకు కూడా ఏమీ చేయడానికి సాధ్యమయ్యేది కాదు. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అని అంటే దానికి ఒక మంచి మార్గం ఉండాలి, మంచి రోడ్డు కావాలి. రోడ్డు చక్కగా ఉంది అంటే ఈ మార్గం ఈ ఊరి నుంచి ఆ ఊరికి మనం వెళ్ళగలం. వెళ్ళడానికి రోడ్డే లేదు అని అంటే అప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి అవతలికి వెళ్ళలేరు. ఎవరైనా ఒక వ్యక్తి రావాలి, ఆ సరైనటువంటి మంచి మార్గాన్ని వేపించేటటువంటి వ్యక్తి ఒకటి రావాలి. ఆ వ్యక్తి వచ్చి చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు అని అంటే తర్వాత ఎంతోమంది ఆ మార్గంలో వెళ్ళచ్చు, ఎంతమంది అయినా సరే ఆ మార్గంలో ప్రయాణించవచ్చు. కానీ ఆ ఒక్క వ్యక్తి రాలేదు అని అంటే మాత్రం ఎంతమంది ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఒక్కడు కూడా మనం తీసి ముందుకు పెట్టలేము. అటువంటి ఆ వ్యక్తి అంటే మన సనాతన ధర్మం యొక్క మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాన్ని నవీకరించి అంటే ఈ మార్గాన్ని శుద్ధి చేసి అందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళేట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే అదే శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మోద్ధరణ చేసి అందరిలోనూ సమస్త సనాతన ధర్మం యొక్క అనుయాయుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. మొట్టమొదట మనిషికి కావాల్సినటువంటిది ఏమిటి? ఈ ఆస్తిక్యం, ఈ భగవద్భక్తి అనేది మనిషికి ఉండాలి. అయితే భగవద్భక్తి అనేది మాత్రం మనిషికి ఉంటే సరిపోదు. ఆ భగవంతుడి యొక్క తత్వం ఏమిటి అనేదాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ముందు అసలు ఏమైంది? చాలా ఆస్తిక్యం అంతా క్షీణించిపోయింది. అప్పుడు శంకరాచార్యులు అవతరణ చేసి ఆస్తిక్యాన్ని ఉపదేశించారు అందరికీ, అదైంది. ఆ తర్వాత ఏమైంది? ఆస్తిక్యం ఉపదేశించినా కూడా మళ్ళీ మన యొక్క సనాతన ధర్మంలో ఉండేటటువంటి సంప్రదాయాలు, వేరువేరు సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సంప్రదాయాలను పెట్టుకొని మళ్ళీ పరస్పర ఘర్షణలు ప్రారంభమైనాయి. ఆస్తిక్యం ఉంది, అందరికీ ఆస్తిక్యం ఉంది. మన సనాతన ధర్మానికి చెందినటువంటి ప్రతి మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆస్తికులే. అయితే వాళ్ళల్లో పరస్పరం మా సంప్రదాయమే గొప్పది అనేటటువంటి ఘర్షణలు ఏర్పడినాయి. దాని ద్వారా మళ్ళీ మన యొక్క ధర్మానికి క్షీణస్థితి అనేది ఏర్పడింది. అప్పుడు శంకరాచార్యుల వారు ఏం చేశారు అనంటే ఈ అన్ని మార్గాలకి ఒక ఐకమత్యాన్ని కలిగించారు, అన్ని సంప్రదాయాల్లోనూ ఐకమత్యాన్ని కలిగించారు. ఇక్కడ పరస్పరం ఘర్షణలు పడడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు, అసలు దానికి ఆ అవసరమే లేదు. ఆ పరమాత్మతత్వం అనేది ఒక్కటే అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అనంటే మన యొక్క సనాతన ధర్మం అనేది ఒక పుష్పహారం, ఒక పూమాల. దీంట్లో ఎన్నో విధమైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క గొప్పదనం ఉంది. దాంట్లో ఒక్కొక్క పుష్పంలోనూ ఒక్కొక్క పరిమళం ఉంది, ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క సౌందర్యం ఉంది. అన్ని పుష్పాల్లోనే ఏదో ఒక విధమైనటువంటి సౌందర్యం ఉన్నది. కానీ ఈ పుష్పాలన్నీ కూడా ఒక మాలగా ఏర్పడాలి అనంటే ఒక దారం ఉండాలి. దారం ఉంటే మాత్రమే ఈ పుష్పాలన్నింటినీ ఒక మాలగా మనం తయారు చేయగలుగుతాం. ఒక మాలగా తయారు చేస్తే మాత్రమే దాన్ని మనం భగవంతుడి యొక్క కంఠంలో వేయడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఒక మాలగా ఈ పుష్పాలన్నీ ఏర్పడాలి అనంటే ఒక సూత్రం అంటే ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం. ఈ దారమే కనుక లేకపోతే పుష్పాలని మాలగా మనం తయారు చేయలేం. ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క దిక్కుకి ఎగిరిపోతాయి అంతే. దాన్ని ఒక మాలగా తయారు చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ కనుక ఆ దారాన్ని తీసేసామంటే ఆ పూలన్నీ కింద పడిపోతాయి, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క దిక్కులో పోయి పడుతుంది. కానీ అదొక మాలగా ఉండాలి అనంటే లోపల ఒక దారం అనేది ఎంతో ఆవశ్యకం, ఒక సూత్రం అనేది ఉండాలి. అదే రకంగా మన యొక్క సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క సంప్రదాయం ఇదంతా కూడా ఒక్కొక్క పుష్పం లాంటిది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి పరిమళం ఉన్నది, ఒక్కొక్క విశేషం ఉన్నది. అంటే శైవం, వైష్ణవం ఇవన్నీ కూడా శాక్త మతం ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఒక్కొక్క వైశిష్ట్యాన్ని పొంది ఉన్నటువంటి పక్షాలు, మతాలు. వీటన్నిటినీ కూడా ఏకం చేయగలిగేటటువంటి ఒక సూత్రం ఏది అనంటే అదే అద్వైత తత్వం. అటువంటి ఆ సూత్రస్థానీయమే ఈ అద్వైత తత్వం. శంకరాచార్యుల వారు ఈ ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వైత తత్వాన్ని ఉపదేశించి ఆ సూత్రంతో, అందుకే వారిని షణ్మత స్థాపనాచార్య అని మనం అంటాం శంకరాచార్యుల వారిని. అంటే ఈ అన్ని మతాల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించి ఈ పరస్పర ఘర్షణలను నివారణ చేసి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారు ఇటువంటి ఈ మహోన్నతమైనటువంటి ధర్మాన్ని సంరక్షించడం కోసమే శంకరులు అవతరించారు. ఈ ధర్మాన్ని అందరికీ కూడా ఉపదేశించి ఉన్నారు. వారి యొక్క ఉపదేశాలు ప్రతి ఒక్క మనిషికి అత్యంత గ్రాహ్యములుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క సనాతన ధర్మ అనుయాయి ప్రతి సంవత్సరం ఎలాగైతే మనం రామనవమి, కృష్ణాష్టమి, శివరాత్రి, నవరాత్రి, వినాయక చవితి ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నామో అదే రకంగా వైశాఖ శుక్ల పంచమి రోజు శంకర జయంతిని ఆచరించాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో
ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ శంకర జయంతిని విశేషంగా ఆచరించాలి. ఆచరణ చేసి శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలని, వారు రచించినటువంటి స్తోత్రాలు, వారు చేసినటువంటి ఉపదేశాలు, వీటన్నిటినీ కూడా తెలుసుకొని తదనుసారంగా జీవనాన్ని సాగించాలి. ప్రతి ఒక్కరింట్లోనూ శంకర జయంతి ఆచరణ అనేది తప్పకుండా జరగాలి. ఇలా చేస్తే తద్వారా మనకి ఒక గొప్ప మార్గదర్శనం అనేది లభిస్తుంది. శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల వల్ల మనకి ఎంతో మార్గదర్శనం లభిస్తుంది. ఇక్కడ ఒక 3 విషయాలు, అంటే శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల వల్ల మనకి 3 విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఏమిటి అనంటే, 1, మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేటటువంటి విషయాన్ని మనం శంకరుల ఉపదేశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏమిటి అనంటే, అసలు మనకి కష్టాలే రాకుండా ఉండాలి అంటే ఎలా బతకాలి, ఈ విషయాన్ని కూడా శంకరాచార్యుల వారి ఉపదేశాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదే రకంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి మూలం ఏమిటి, దేనివల్ల ఇది మనకి ఇటువంటి కష్టం మనకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం అంటే మనకు వచ్చేటటువంటి కష్టాలకి మూలం ఏమిటి, దుఃఖానికి మూలం ఏమిటి, ఈ దుఃఖానికి పరిహారం ఏమిటి, అసలు ఈ దుఃఖం రాకుండా ఉండాలంటే దానికి ఏమిటి ఉపాయం, ఈ అన్ని విషయాల్ని కూడా మనం శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల నుంచి తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు వారు చేసినటువంటి ఉపదేశాల వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఉపదేశాలని చక్కగా తెలుసుకొని తద్వారా వాటిని ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. శంకరాచార్యుల వారు గ్రంథ రచనలను చేశారు. ఇది వారు చేసినటువంటి ఒక ధర్మోద్ధార కార్యం. దిగ్విజయ యాత్రలను చేశారు. ఆ దిగ్విజయ యాత్ర కాలంలోనే ఈ పనులన్నీ చేశారు. ఉపదేశాలు చేసి ఇవన్నీ చేశారు. అది రెండో పని. ఇక మూడో పని ఏమిటంటే చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఆ 4 ఆమ్నాయ పీఠాల్లోనూ తమ యొక్క శిష్యుల్ని అధిపతులుగా నియమించి అక్కడ ఒక విశేషమైనటువంటి గురు పరంపరని ఏర్పరిచారు. ఆ పరంపరలో విశేషంగా ఈ పీఠాలని స్థాపించి ఈ పీఠములలో సన్యాసుల్ని అధిపతులుగా నియమించారు శంకరాచార్యులు వారు. ఎందుకు నియమించారు? సన్యాసుల్నే ఎందుకు నియమించారు? గృహస్థులను అథవా బ్రహ్మచారులను నియమించవచ్చు కదా. పీఠాధిపతులుగా సన్యాసుల్నే ఎందుకు చేశారు అనంటే, ఇక్కడ సన్యాసులు ఎలా ఉంటారు అంటే, నిజమైన సన్యాసులు, నేను చెప్పేది నిజమైన సన్యాసుల గురించి, ఒకటి వేషంలో సన్యాసులు గారు, నిజమైనటువంటి సన్యాసులు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అనంటే, ఎప్పుడూ తమ యొక్క మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి, వేదాంత చింతన చేస్తూ ఉండాలి, సమస్త విధమైనటువంటి లౌకిక విషయాల నుంచి దూరంగా ఉండాలి, లౌకిక విషయాలు, రాజకీయ విషయాలు, వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. దూరంగా ఉంటూ వేదాంత విచారం, ఆత్మవిచారం చేస్తూ ప్రణవానుష్ఠానాలని చేస్తూ తమ యొక్క ఆ అనుష్ఠానాల్ని, తమ యొక్క కర్తవ్యాలని, ఆశ్రమ ధర్మాల్ని చక్కగా అనుష్ఠిస్తూ ఉండాలి. ఎవరైనా ఒక జిజ్ఞాసు, నిజమైనటువంటి జిజ్ఞాసువు తత్వాన్ని తెలుసుకోవడం కోసం తన దగ్గరకు వస్తే వాడికి కావలసినటువంటి తత్వాన్ని వాడికి ఉపదేశించాలి. ఇది సన్యాసి యొక్క కర్తవ్యం. అంటే ఇది కేవల సన్యాసుల యొక్క కర్తవ్యం. ఇటువంటి అంటే ఏమిటి, ఎవరి మీద రాగద్వేషాలు సన్యాసులకు ఉండడానికి వీల్లేదు. ఎవరి మీద రాగం కానీ ద్వేషం కానీ ఉండకూడదు. ఇది సన్యాసికి ఉండేటటువంటి నియమం. కానీ గృహస్థులకు ఆ నియమం లేదు. అంటే ఏమిటి, ఒకడు సన్యాసి అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాకే సన్యాసి అవ్వగలడు. కానీ ఒకడు గృహస్థుడు అవ్వాలంటే వాడు రాగద్వేషాలను వదిలిపెట్టాలి అనేం లేదు. రాగద్వేషాలను వదిలిపెట్టక్కర్లేదు. లేవు, వాడికి రాగద్వేషాలు లేవు అంటే సంతోషమే. కానీ రాగద్వేషాలు లేకపోతే మాత్రమే వాడు గృహస్థుడు అవ్వగలడు అనే నియమం లేదు శాస్త్రంలో. అథవా బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడికి కూడా రాగద్వేషాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. వాడికి అందుకే శాస్త్రం ఏం చెప్పింది, ఒకడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వాడికి రాగద్వేషాలు ఉంటే వాడు గృహస్థుడు అవ్వాలి, రాగద్వేషాలు లేకపోతే నేరుగా సన్యాసి అయిపోవచ్చు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి అక్కడ ఏమైంది, బ్రహ్మచారులైనటువంటి వాళ్ళకి రాగద్వేషాలు ఉండొచ్చు, లేకపోవచ్చు. గృహస్థుడికి అంతే. కానీ సన్యాసికి మాత్రం రాగద్వేషాలు ఉండకూడదు. లేకపోతే మాత్రమే వాడు సన్యాసి అని అనిపించుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి, సరే ఇప్పుడు ఎవరు పీఠాధిపతులుగా ఉన్నారో వాళ్ళకి రాగద్వేషాలు ఉంటే ఏమిటిట అంటే, వాళ్ళకి గనక వాళ్ళ పని ఏమిటి, ధర్మ ప్రచారం చేయడం, జనాలకి ధర్మోపదేశం చేయడం. ఈ ధర్మోపదేశాన్ని చేసేటటువంటి వాళ్ళకి గనక రాగద్వేషాలు ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఏమి ప్రమాదం దానివల్ల అనంటే, ఒకడు అయోగ్యుడిగా ఉన్నా కూడా వాడి మీద కనుక వీడికి రాగం ఉంటే వాడికి ఉపదేశించకూడని విషయాన్ని కూడా వాడికి ఉపదేశించేస్తాడు. ఆ రాగం అనేది ఇలా చేపిస్తుంది మన చేత. ఒకడు నిజమైనటువంటి యోగ్యుడు, ఏదో కారణంతో వాడి మీద వీడికి ద్వేషం,
అప్పుడు నిజంగా వాడికి తత్వాన్ని ఉపదేశం చేయాలి, దానికి యోగ్యుడిగా ఉన్నాడు, కానీ వీడు వాడికి తత్వోపదేశం చేయడం, అయోగ్యులకి తత్వోపదేశం చేయడం, యోగ్యుడిని ఉపేక్షించడం, ఇలాంటి ప్రమాదాలన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి సన్యాసులే అంటే రాగద్వేషాలు వదిలిపెట్టినటువంటి సన్యాసులే ఈ ధర్మ ప్రచార కార్యానికి అర్హులు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శంకరాచార్యుల వారు సన్యాసులని ఈ పీఠాల్లో అధిపతులుగా నియమించి ఉన్నారు.